ఎవరికైనా ఒక్కరుంటారు. నాకు ఇద్దరున్నారు. ఇద్దరు ఒకప్పుడు నన్ను అభిమానించిన వాళ్లే, ఇష్టపడ్డవాళ్లే. నువ్వు బాబుని వదిలేసింది ఎక్కడ? అక్కడే బావా. బాబా, బాబుని ఎందులోనే పడుకోబెట్టి వదిలేశాను. తిరిగి వచ్చి చూసేసరికి బాబు లేడు బాబా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, చెప్పండి. ఏం లేదు సార్, మా మరదలు తన బాబుని ఇదిగో ఈ బ్యాగ్లోంచి బయటికి వెళ్ళింది. తిరిగి వచ్చి చూసేసరికి బ్యాగ్ ఉంది కానీ బాబు లేడు. అయ్యయ్యో, అదేంటమ్మా, పిల్లోని ఎవరైనా ఒంటరిగా అలా వదిలేసి వెళ్తారా? ఎవరికైనా అప్పచెప్పి వెళ్లాల్సింది. ఇది రైల్వే స్టేషన్, ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. సరే సరే, పదండి, ముందు బాబుని వెతుకుదాం. చూడండి, బాబుని నాకు తెలుసుండి గ్యారంటీగా ఎవరో తీసుకెళ్ళి ఉంటారు. నేను ఇప్పుడే రైల్వే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాను. వద్దు సార్, ఇప్పుడే వద్దు. ఒకవేళ బాబుని తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారేమో. కొంచెం సేపు వెయిట్ చేద్దాం. అది కరెక్టే బాబు. బాబు ఏడుస్తుంటే పాలు పట్టించడానికి ఎవరో బయటికి తీసుకెళ్ళి ఉంటారు. ఇది నీకు కడుపు నిండా పట్టిస్తానే. ఇది నువ్వు తాగేవాడుకో భలే నిద్ర వస్తుంది. తాగమ్మా, తాగే. అమ్మా, మీరు టెన్షన్ పడకండి, మీ బాబు మీకు తప్పకుండా దొరుకుతాడు.
ఊరుకో అలేఖ్య. ఆయన చెప్తున్నారు కదా మనకు బాబు తప్పకుండా దొరుకుతాడు. ఊరుకో. ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆ రైల్వే ట్రాక్ వైపు మీద చూడండి, నేను మా వాళ్ళతో మాట్లాడతాను. పదటెళ్ళి చూద్దాం. ధనుష్, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. అలాగే అమ్మా. మీరే గణపతి గారు, రండి. అమ్మా, జైలర్ గారు వచ్చారు. రండి జైలర్ గారు. బాగున్నారా? బాగున్నానమ్మా. కూర్చోండి. అమ్మా సంజ, గణపతి గారికి టీ తీసుకురమ్మా. అలాగేనమ్మా. ఇప్పుడే వద్దమ్మా, అన్నీ తీసుకునే వచ్చాను. మీరు కూర్చోండి. మీకు శుభవార్త తీసుకొచ్చాను, అది చెప్పి వెళ్ళిపోతాను. ఏంటి జైలర్ గారు? మీ అబ్బాయి రేపు విడుదల కాబోతున్నాడు. ఏంటి గణపతి గారు మీరు చెప్పేది? నిజమమ్మా. ఇలా ఎన్నోసార్లు ఆశపడ్డాను జైలర్ గారు, మా అబ్బాయి విడుదలవుతున్నాడు అని. కానీ ఆకర్షణలో అది క్యాన్సిల్ అవుతూ వాడు జైల్లోనే ఉండడం జరిగింది. ఇది కూడా అంతేనేమో అనిపిస్తోంది జైలర్ గారు. అమ్మా, ఇంతకు ముందు ఎవరైనా సూర్యబెయిల్ని ఆపించగలిగారేమో కానీ ఈసారి మాత్రం సూర్యబెయిల్ని ఎవరూ ఆపించలేరు. జైలర్ గారు, మా అన్నయ్యకి బెయిల్ ఇప్పించేదెవరు? సూర్య వెనకాల ఎవరో పెద్దాయనే ఉన్నారు. అప్పటికప్పుడే అన్నీ జరిగిపోయాయి. ఇది కలో నిజమో తెలుసుకునే లోపలే మాకు ఆర్డర్స్ వచ్చేశాయి. రేపు ఏదో ఒక టైంలో సూర్యనారాయణ విడుదలవుతున్నాడు, మీ ఇంటికి వచ్చేస్తున్నాడు. వాడు వెళ్ళాక మేము ఇంట్లో ఏ పండుగ చేసుకోలేదు. నిజంగా ఈ వార్త మాకు పండుగలో ఉంది జైలర్ గారు. ఎన్నో నెలల తర్వాత మా అన్నయ్య జైలు నుంచి బయటకు వస్తున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది గణపతి గారు. అమ్మా, నేనిప్పుడు మీ అబ్బాయి పని మీదే ఉన్నాను. మరి నేను వెళ్ళొస్తాను. అయ్యో, మీరేం తీసుకోకుండానే వెళ్తున్నారు. అమ్మా, మీకు సంతోషకరమైన విషయం చెప్పి మీ దగ్గర నుంచి సంతోషాన్ని తీసుకెళ్తున్నాను. నాకు చాలమ్మా, వస్తాను. చాలా సంతోషం జైలర్ గారు. సరేనమ్మా, వెళ్ళొస్తాను. ఏమిటి, మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చాయండి. మంచి రోజులు వచ్చాయి.
స్టేషన్ మాస్టర్ కూడా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నీ వెనకాల అలాంటి హోదా ఏడ్చింది. అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గారు తన కొడుకుని స్టేషన్ వదిలేశారంటే అది ఎంత పరువు నష్టం తెలుసా నీకు? తెగదానా నువ్వు నిజంగా తెగదానివే, నిజంగా తెగదానివి. అసలు ఎంత పని చేసావు చూడు. అసలు నీకు వాడిని ఎలా వదిలిబుద్దేసిందే? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోలేము. అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్మన్ అర్ధరాత్రి పూట తన కొడుకుని స్టేషన్లో వదిలిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మన దగ్గర సమాధానం లేదు. ఎంత పని చేసావు అలేఖ్య, ఎంత పని చేసావు? తప్పు చేశానురా, నేను తప్పు చేశాను. ఏ తల్లి ఏ బిడ్డకి చేయని ద్రోహం చేశాను. అయ్యో అయ్యో, నా బంగారు కొండ ఏమైపోయాడు, నా ముద్దుల బంగారు ఏమైపోయాడు, నా కొడుకు. తప్పు చేశాను. ఏడవ్వే, బాగా ఏడు. ఏ పనైనా నిన్ను అడిగి కానీ చేయను బావా, కానీ ఈ విషయమే అడగలేదు. నిన్ను అడుగుంటే నన్ను తిట్టో ఏదో ఒకటి చేసి ఆపేసేవాడివి. అంతా అయిపోయాక నీ దగ్గరికి వచ్చాను బావా, అంతా అయిపోయాక నీ దగ్గరికి వచ్చాను. ఆ సూర్యనారాయణ జయంతి నన్ను మోసం చేశారనే ఆవేశంలో వాడు నా బిడ్డ అనే సంగతి కూడా మర్చిపోయి స్టేషన్లో వదిలేశాను బావా. అయ్యో, చాలా చాలా పెద్ద తప్పు చేశాను బావా, చాలా పెద్ద తప్పు చేశాను. బావా, నాలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండకూడదు బావా, ఈ ప్రపంచంలో ఉండకూడదు. అలేఖ్య, నువ్వేం ఎక్సైట్ అవ్వకు. ఎప్పుడు తిన్నావో ఏంటో. ముందు కొబ్బరి బండం తీసుకొస్తాను. అలేఖ్య, అలేఖ్య! అలేఖ్య, తప్పుకో! అలేఖ్య, ప్లీజ్ తప్పుకో! అలేఖ్య, ట్రైన్ వచ్చేస్తుంది, తప్పుకో! అలేఖ్య, ట్రైన్ వచ్చేస్తుంది, తప్పుకో! నా బిడ్డను వదిలేసి నేను తప్పు చేశాను బావా. నాలాంటి దుర్మార్గాలు బతకూడదు బావా, బతకూడదు. అలేఖ్య, ట్రైన్ వచ్చేస్తుంది, తప్పుకో! లేదు బావా, నన్ను నేను శిక్ష వేసుకొని బావా, వేసుకొనివ్వు. అలేఖ్య, ట్రైన్ వచ్చేస్తుంది, తప్పుకో అలేఖ్య!
నిన్ను కొట్టరా కొట్టు. నన్నెవరు కొట్టరు. నేనంటే అందరికీ భయం. నేనంటే భయపడిన వాడివి నువ్వు ఒక్కడివే. కొట్టురా, నువ్వైనా నన్ను కొట్టురా, కొట్టు. నన్నెవరు కొట్టేవాళ్ళు లేకే ఇదిగో నేను ఇలా తయారయ్యాను. కొట్టురా, నన్ను కొట్టు, కొట్టు, కొట్టు. అలేఖ్య ఒసే రాక్షసి, బిడ్డ కనపడలేదని నువ్వు చచ్చిపోవాలనుకున్నావా? ఈ అమ్మకి బిడ్డ దూరం అయ్యాడేమో గాని నేనెప్పుడూ దూరం కానే. మా ఈ అమ్మ లేని క్షణం నేనున్నను. నేను కూడా ఆ పట్టాల మీద శవమయ్యేవాణ్ణి. అలేఖ్య, నువ్వు చావుకు తెగించి చావుకి సిద్ధపడి వాడిని కన్నావు. ఇప్పుడు వాడు కనపడటం లేదని చావటానికి సిద్ధపడ్డావు. మరి ఈ ప్రేమ వాడిని వదిలేసినప్పుడు ఏమైంది? చెప్పు, వదిలేసినప్పుడు ఏమైంది? ఆ సూర్యనారాయణకి మాట ఇచ్చానని వాడిని కన్నాను. ఆ సూర్యనారాయణ మాట తప్పాడని వాడిని వదిలేశాను. వాడి కోసం చావుకి సిద్ధపడి వాడిని కన్నాను. ఇప్పుడు వాడు లేకపోయేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను బావా, తట్టుకోలేకపోతున్నాను. అందుకే నా చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ ప్రపంచంలో నీలాగా నీ మొగుడులాగా ఎవరు ఉండరు. నీ మొగుడంటే నీకు పడదు. మీలాంటి వాళ్ళకి బిడ్డగా పుట్టడమే వాడు చేసిన పాపం. మీరిద్దరూ మీ జీవితాలకు సంబంధించుకుని ఏ పరిష్కారమో ఆలోచించరు. మీకు మీ పంతాలు పగలే ముఖ్యం. మీరిద్దరూ ఆ రైలు పట్టాలు లాంటి వాళ్ళు. ఆ రైలు పట్టాలు ఎప్పటికీ కలవు. అలాగే మీరిద్దరూ కలవరు. ఓకే, మీరిద్దరూ అలాగే బతకండి. కానీ ఎందుకు ఆ పసిపెట్టి జీవితంతో ఆడుకుంటారు? నేను నా మొహాన్ని ఎవరికి చూపించలేను బావా. నేను చచ్చిపోతాను బావా, నేను చచ్చిపోతాను. ఊరుకోలేదు. చచ్చిపోతాను. ఊరుకో. క్షణకాలం ఆవేశంతో బిడ్డను వదిలేసని బాధపడుతున్నావు. ఆఖరికి క్షణకాలం ఆవేశంతో సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనుకున్నావు. ఈ క్షణకాలం ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని అతలాకుతం చేస్తాయి అలేఖ్య. కుటుంబాలని విషాదంలో ముంచేస్తాయి అలేఖ్య. ఆ క్షణకాలం కోపాలను నిగ్రహించుకుంటే చాలు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ముందెక్కడి నుంచి పద పద. ఇది చాలా బాగుంటుందమ్మా. ఈ తాగు నిద్రపోయే బాగా నిద్ర వస్తుంది. బాగా పడుకోమ్మా, నా బుజ్జు కదూ. ఏమ్మా, బాగుందా? బావా, అది పిచ్చడి వయసులో ఉంది. పద, వాడి దగ్గర బాబు ఉన్నాడేమో చూద్దాం. సరే పద అలేఖ్య. తాగమ్మా, ఇద్దరు బాగా పడుతుంది. నా పుచ్చి కన్నా కాదు. బావా, పిచ్చోడు బాబు తీసుకువెళ్ళిపోతుంటే నేను వాడిని తరిమేశాను. ఖచ్చితంగా బాబు వాడి దగ్గర ఉండుంటాడు బావా. తాగించి పడుకోమ్మా, నా పుచ్చి కన్నా కాదు. అమ్మా, తాగమ్మా, తాగినా